గౌరవనీయులు భాష్యం ప్రవీణ్ గారు పెదకూరపాడు. ధన్యవాదాలు అధ్యక్ష. మా పెదకూరపాడు నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. గత ఎలక్షన్ టైంలో నేను దాదాపు ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం కోసం మాట ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా జాబ్ మేళా నిర్వహించి ఈ మధ్యనే ఒక 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి వారిని కోరేది ఏంటంటే మా కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 300 ఎకరాలు పెదకూరపాడు మండలం గారపాడు విలేజ్లో 300 ఎకరాల వ్యవసాయ భూమి నిరుపయోగంగా ఉంది. అది గ్రామానికి సంబంధించి ఉమ్మడి యొక్క ఆస్తి. దాంట్లో కనుక మనం ఏదైనా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే బాగుంటుందనేది నా. ఇక్కడ మన గౌరవ మంత్రి గారిని గతంలో నేను కలిసి కోరడం జరిగింది. ఆడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి కానీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతం అధ్యక్ష. అది ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లానే సత్తెనపల్లి హైదరాబాద్ రోడ్డు కనెక్టివిటీకి బాగుంటుంది. అట్లానే ఆ ప్లేస్ నుంచి గుంటూరుకు కానీ నరసరాపేటకు కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కూడా కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతం. సెంటర్లో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఇమీడియట్లీ రాజధానికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ ఏదన్నా మనకి కంపెనీలు వస్తే అక్కడ సూచిస్తారని తెలియజేసుకుంటూ ఆ కంపెనీలు రావటం వల్ల ఇండస్ట్రీ రావటం వల్ల మా కాన్స్టిట్యున్సీలో నిరుద్యోగ ప్రాబ్లం కూడా తీరుద్దని అనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.